హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆటో ఇన్సైట్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నాం ద ఆల్ న్యూ టాటా కావ్.ఈవీ. మూవింగ్ టు ద రివ్యూ, ఇది కీ ఆఫ్ ద వెహికల్ అండ్ దీంట్లోని లాక్, బూట్, లైట్స్ అండ్ అన్లాక్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కీ వచ్చేసి నార్మల్ కీలా కాకుండా కొంచెం ప్రీమియంగానే ఉన్నది. మూవింగ్ టు ద వెహికల్, ఇది డిఆర్ఎల్ ఆఫ్ ద వెహికల్. ఇది కంటిన్యూస్ ట్రీట్మెంట్తో వస్తుంది విత్ డైనమిక్ స్వైప్ ఇండికేటర్స్. అండ్ ఇది ఈ వెహికల్ యొక్క హెడ్ లైట్ అండ్ ఇవి వెహికల్ యొక్క కార్నరింగ్ లైట్స్. ఈ ఫంక్షనల్ ఎయిర్ కర్టన్ అనేది ఇచ్చారు ఫర్ బెటర్ ఏరోడైనమిక్స్. ఇది ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ సిమిలర్ టు ద నెక్సాన్. ఇది ఈ వెహికల్ యొక్క ఛార్జింగ్ సాకెట్. ఈ వెహికల్లో 2 పార్కింగ్ సెన్సర్స్ అండ్ ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. ఈ వెహికల్లో 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా వస్తుంది విత్ లెవెల్ 2 ADAS. ఇది టోయింగ్ హుక్ ఆఫ్ ది వెహికల్. నెక్స్ట్ మనం ఇప్పుడు బానెట్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ వెహికల్ టోటల్ 2 బ్యాటరీ ప్యాక్స్తో వస్తుంది. 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అండ్ 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రంట్లో కూడా 11.6 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు. ఇది కూలెంట్ ఫ్యాన్ అండ్ దిస్ ఈజ్ వేర్ ద వాషర్ ఫ్లూయిడ్ గోస్. ఈ వెహికల్ లెవెల్ 2 ADASతో వస్తుంది ఇందాక చెప్పినట్టు. ఈ వెహికల్ యొక్క రేంజెస్ వచ్చేసి 502 to 585 కిలోమీటర్స్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద బ్యాటరీ ప్యాక్. ఇది ఈ వెహికల్ యొక్క సైడ్ డిజైన్. ఇది ఎస్యూవీ కూపే కాబట్టి స్లోపింగ్ రూఫ్ లైన్తో వస్తుంది. వీల్ ఆర్చెస్ అనేవి బ్లాక్ కలర్లో ఫినిష్ చేశారు. ఈ అలాయ్స్ అనేవి ఓన్లీ కర్వ్ ఈవీకి స్పెసిఫిక్గా వచ్చే అలాయ్స్ అనమాట. టైర్ సైజ్ వచ్చేసి 215/55 R18. డిస్క్ బ్రేక్స్ సిల్వర్ కలర్లో ఫినిష్ చేసి ఉన్నాయి. ఇది వెహికల్ యొక్క సస్పెన్షన్. ఇక్కడ .EV బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ సైడ్ వ్యూ మిర్రర్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ బ్లాక్ అండ్ ఇండికేటర్ ప్లేస్మెంట్ కూడా ఉన్నది మిర్రర్ మీద అండ్ సైడ్ పార్కింగ్ కెమెరా. ఇందాక చెప్పినట్టు ఇందులో 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా అయితే ఉన్నది. సో దానివల్ల సైడ్ కూడా కెమెరాస్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద రియర్ టైర్, సేమ్ అలాయ్స్ అండ్ సిల్వర్ కలర్లో ఫినిషెస్ ఆన్ డిస్క్ బ్రేక్స్. 215/55 18-inch టైర్స్ అండ్ ఇది సస్పెన్షన్. బ్యాక్ డిజైన్ వచ్చేసి స్లోపింగ్ రూఫ్ లైన్ అనేది ఉంది అండ్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంది. బ్లాక్లో ఫినిషెస్ ఉంది. ఏ షార్క్ ఫిన్ యాంటీనా. కమింగ్ టు ద రియర్ ఆఫ్ ద వెహికల్, ఇది ఈ వెహికల్ యొక్క రియర్ లుక్ అనేది ఇలా ఉంటుంది. రియర్ టైల్ లైట్స్ చూద్దాం ఇప్పుడు మనం. ఇది కూడా కంటిన్యూస్ ట్రీట్మెంట్తోనే వస్తుంది విత్ డైనమిక్ స్వైప్ ఇండికేటర్ ఫంక్షన్. ఇది వెహికల్ యొక్క రియర్ రిఫ్లెక్టర్స్. ఇది పార్కింగ్ సెన్సర్స్, 2 పార్కింగ్ సెన్సర్స్ అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా. కర్వ్.EV అండ్ బ్యాడ్జింగ్ అయితే ఉన్నది. బ్లాక్ కలర్లో ఫినిషెస్ ఉంది. ఇది వెహికల్ యొక్క అండర్ బాడీ. ఈ డిఫ్యూజర్ సిల్వర్ ట్రీట్మెంట్తో ఉంది. ఈ కిందన బ్యాటరీ ప్యాక్స్ అనేవి ప్లేస్ చేసి ఉన్నాయి. బూట్ ఈజ్ ఎ పవర్ టైల్ గేట్. విత్ ద ప్రెస్ ఆఫ్ ఎ బటన్ బూట్ అనేది ఓపెన్ అవుతుంది. బూట్ స్పేస్ వచ్చేసి 500 లీటర్స్. ఇక్కడ మనం చూసినట్టయితే లైట్ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు బూట్లోని. నెక్స్ట్ హుక్, 2 హుక్స్ ఇచ్చారు. మ్యాక్సిమం ఆఫ్ 1 kg అని ఇచ్చారు. ఇది వెహికల్ యొక్క పార్షల్ షెల్ఫ్. ఇది ఫ్యూజ్ బాక్స్. ఇక్కడ JBL ట్వీటర్ అయితే ఉన్నది. ఇది వార్నింగ్ ట్రయాంగిల్. ఒకసారి స్పేర్ టైర్ తీసి చూద్దాం. స్పేర్ టైర్ ఈజ్ అ స్పేస్ సేవర్ టైర్. 16-inch వీల్ అనమాట. సైజ్ 215/65 16-inch వీల్. సీట్స్ ఆర్ foldable to increase the boot carrying capacity. They can be folded in 40/60 format. అండ్ ఇక్కడ టైర్ మొబిలిటీ కిట్ కూడా ఇచ్చారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫ్లాట్ టైర్స్ ఆర్ పంక్చర్స్ మనం అది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 లైట్స్ అనేవి ఇచ్చారు అండ్ రిక్వెస్ట్ సెన్సార్ ఫర్ బూట్ హ్యాండ్స్ ఫ్రీ ఫంక్షన్. ఈ బటన్ ప్రెస్ చేస్తే బూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ వెహికల్ యొక్క లెంత్ 4.3 meters. ఇది 300 mm లాంగర్ దాన్ నెక్సాన్ ఉంటుంది. బట్ వీల్ బేస్ ఈజ్ ఓన్లీ 50 mm లాంగర్ దాన్ నెక్సాన్. లెట్స్ గెట్ ఇన్ టు రియర్. డోర్ ఓపెనింగ్ అయితే చాలా వైడ్ ఉన్నది. గెట్టింగ్ ఇన్ అండ్ అవుట్ ఈజీగానే ఉంది. అండ్ లెగ్ స్పేస్ వచ్చేసి చాలా బాగుంది. ఇట్స్ డీసెంట్ అండ్ ఫైన్. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా
బెటర్, నాట్ దట్ గ్రేట్. అండ్ ఈ కార్ యొక్క ఇంటీరియర్ బీచ్ ట్రీట్మెంట్లోని ఫినిష్ చేశారు. అండ్ రియర్ 2 సీట్స్కి మాత్రం హెడ్ రెస్ట్ ఉంటాయి అండ్ సెంటర్ సీట్కి హెడ్ రెస్ట్ ఉండదు. అండ్ ఇక్కడ సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంది విత్ ట్విన్ కప్ హోల్డర్స్. అండ్ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ కూడా ఉన్నాయి. రియర్ ఏసీ వెంట్స్ అండ్ USB-C ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. ఇక్కడ లైట్ ప్లేస్మెంట్ అయితే ఇచ్చారు అండ్ ఏ హ్యాండిల్ అండ్ ఏ హుక్. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇది వెహికల్ యొక్క డాష్ బోర్డ్. లుక్ సిమిలర్ టు నెక్సాన్ అండ్ అదర్ టాటా కార్స్. ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు. ఇది పుల్ చేసి మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్ ఇచ్చారు. ఇక్కడ ఈ వెహికల్లో టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అండ్ డోర్ హ్యాండిల్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ పియానో బ్లాక్. అండ్ ఇక్కడ ఇది క్రోమ్ ఫినిష్తో చేశారు. ఇది పవర్ విండో కంట్రోల్. అండ్ ఈ వెహికల్ మనకి JBL సౌండ్ సిస్టమ్తో వస్తుంది. ఇందాక చెప్పినట్టు ఈ సీట్స్ అనేవి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు టు ఇంక్రీజ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ. సో కమింగ్ టు ద ఫ్రంట్, ఈ వెహికల్లో రిక్వెస్ట్ సెన్సర్స్ ఉంటాయి. ఫ్రంట్ 2 డోర్స్కి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఇచ్చారు. విత్ ప్రెస్ ఆఫ్ ఎ బటన్ మనం కార్ని లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. ఈ డోర్ హ్యాండిల్స్ అనేవి మహీంద్రా XUVలో ఉన్నట్టు బయటికి పాప్అవుట్ అయితే అవ్వవు. మనమే ప్రెస్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. సో కమింగ్ టు ద ఫ్రంట్ డోర్, ఈ వెహికల్ యొక్క ORVM కంట్రోల్స్ అనేవి ఈ డోర్ మీదే ఇచ్చారు. ఈ డోర్ హ్యాండిల్ కూడా పియానో బ్లాక్ ఫినిష్ అండ్ ఈ డోర్ ఓపెనింగ్ ది క్రోమ్ ఫినిష్. ఇవి పవర్ విండో కంట్రోల్స్. డ్రైవర్ సైడ్ విండోకి మాత్రమే 1 టచ్ అప్ అండ్ డౌన్ అన్నది ఉంది. ఒకసారి అది మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇది ఎందుకో సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. మేబీ నాకు చేయడం రాలేదు అనుకుంటా. సో ఓకే, అవుట్ సైడ్ రియర్ మిర్రర్ అక్కడ బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఈ 4 అనేవి పవర్ విండో కంట్రోల్స్. అండ్ ఇది వచ్చేసి ఈ వెహికల్ యొక్క చైల్డ్ లాక్ అనమాట. అండ్ ఇక్కడ బాటిల్స్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. JBL స్పీకర్స్, ఫ్రంట్ స్పీకర్స్ ఇవి. అండ్ ఇక్కడ పెడల్స్ అయితే బ్లాక్ ఫినిష్తోనే వచ్చాయి. ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ఉంది అండ్ స్మాల్ స్టోరేజ్ స్పేస్. ఈ లెవర్ పుల్ చేస్తే మనకి హుడ్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద సీట్, ఇది వెహికల్ యొక్క సీట్ వెంటిలేషన్ బటన్ అండ్ ఇది పవర్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఈ ఫ్రంట్ 2 సీట్స్ అనేవి ఎలక్ట్రానికలీ అడ్జస్టబుల్. ఇది డమ్మీ కీ హోల్. ఇది AC వెంట్స్ ఫీల్ ప్రీమియం. మనం వెహికల్ ఆన్ చేయగానే టాటా లోగో అనేది ఎలిమినేట్ అవుతుంది అండ్ వెల్కమ్ ఫంక్షన్ కూడా ఉంది. అండ్ ఈ వెహికల్లో ఫ్రంట్ హెడ్ లైట్స్ అండ్ రియర్ హెడ్ లైట్స్లో వెల్కమ్ అండ్ గుడ్ బై యానిమేషన్ కూడా ఇచ్చారు. అండ్ కమింగ్ టు ద స్క్రీన్, ఇది 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ బై హార్మన్. ఈ స్క్రీన్ చాలా స్లీక్ ఉంది ఆపరేట్ చేయడానికి. అండ్ ఇక్కడ ఇందులోని ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కూడా ఇచ్చారు. దే బోత్ కనెక్ట్ వైర్లెస్లీ. అండ్ కమింగ్ టు దిస్ స్క్రీన్, ఇది 7 ఇంచ్ ఫుల్ TFT డిస్ప్లే. టాటా లోగో అనేది ఎలిమినేట్ అవుతుంది ఇందాక చెప్పినట్టు. అండ్ ఇక్కడ స్టీరింగ్ మీద ఉన్న కంట్రోల్స్ చూద్దాం. ఇది క్రూజ్ కంట్రోల్ అండ్ ఇది మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేని టాగుల్ చేయడానికి యూస్ చేసే బటన్. ఈ బటన్ యూస్ చేసి మనం వేరియస్ ఇన్ఫర్మేషన్ అనేది టాగుల్ చేయొచ్చు. ఇది క్రూజ్ కంట్రోల్ అండ్ ఇవి 2 ADASకి సంబంధించిన బటన్స్ అనమాట. ఒకటి లేన్ కీప్ అసిస్ట్ అండ్ ఇంకోటి ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్. ఈ యారో బటన్స్ అండ్ ఓకే బటన్ యూస్ చేసి మనం ఈ స్క్రీన్ని టాగుల్ చేసుకోవచ్చు. లెఫ్ట్లోని వాయిస్ కమాండ్ ఉంది. కాల్ డిక్లైన్ ఆర్ ఆన్సర్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మీడియా కంట్రోల్స్ ఉన్నాయి అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ. అండ్ ఇక్కడ చూసినట్టయితే ప్యాడిల్స్ కూడా ఆఫర్ చేశారు, ప్లస్ అండ్ మైనస్. అండ్ రైట్ సైడ్ మనకి వచ్చేసి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఆఫ్, హై బీమ్, లో బీమ్ అండ్ కార్నరింగ్ లైట్స్ ఉంటాయి దీనికి ఇందాక చెప్పినట్టు. అండ్ ఇది ఫాగ్ లైట్ కంట్రోల్స్ అండ్ ఇది వచ్చేసి ఇండికేటర్ స్విచ్. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ పుల్ చేస్తే మనకి వాషర్ ఫ్లూయిడ్ అనేది వస్తుంది. ఒకసారి వైపర్ యూస్ చేసి మీకు చూపిస్తాను. గుడ్ అమౌంట్ ఆఫ్ స్ప్రే అండ్ విండ్ స్క్రీన్ కూడా చాలా స్పీడ్గా క్లీన్ చేస్తుంది.
సో నెక్స్ట్ కమింగ్ టు ది స్క్రీన్, ఈ స్క్రీన్లోని వేరియస్ ట్రిప్ ఇన్ఫో అనేది మనం చూడొచ్చు, డ్రైవర్ అసిస్ట్ చూడొచ్చు, అండ్ ఏడాస్కి సంబంధించిన ఫీచర్స్ చూసుకోవచ్చు, లెవెల్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక్కడ, ఇంజిన్ అనాలిటిక్స్ చూడొచ్చు, ఎనర్జీ ఫ్లో అనేది చూడొచ్చు, మీడియా కనెక్ట్ చేసుకోవచ్చు, నావిగేషన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్క్రీన్లో వచ్చేసి మనకి వాయిస్ కమాండ్ అనేది ఉన్నది. సో ఈ స్క్రీన్లో యాప్స్ ఒకసారి చూద్దాం. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అమెజాన్ అలెక్సా ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఇందులోని ఏడాస్ ఫీచర్స్ మనం చూసుకోవచ్చు. డ్రైవర్ అసిస్టెంట్ చూసినట్టయితే ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, అడాప్టివ్ స్టీరింగ్ ఉంది, పార్క్ అసిస్ట్ ఉంది, బ్లైండ్ స్పాట్ మానిటర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏవాస్ ఈవెంట్స్ అని ఉన్నాయి. ఇది కనెక్టివిటీలోకి వెళ్దాం. వైఫై ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడ్ లైట్ అంటే ఇది ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్ లైటింగ్ అనమాట. అండ్ ఇందులోని మనకి మూడ్ బట్టి కూడా చేంజ్ అయ్యే కస్టమైజేషన్స్ అనేవి ఉన్నాయి. లాట్ ఆఫ్ కస్టమైజేషన్స్ ఉన్నాయి ఈ వెహికల్లోని. నెక్స్ట్ మనం క్లైమేట్ కంట్రోల్స్ చూద్దాం. ఇది 2 జోన్ ఎయిర్ కండిషనింగ్ వస్తుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఇచ్చారు దీంట్లోని. నెక్స్ట్ ఈ వెహికల్లోని లైట్స్ చూద్దాం. అప్రోచ్ లైట్, టీఆర్ఎల్ అవి కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. టైల్ గేట్ని, సైడ్ వ్యూ మిర్రర్, ఆటో అన్ఫోల్డ్ అలాంటి ఫంక్షన్స్ని కూడా మనం ఇందులో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్క్రీన్ అయితే చాలా లోడెడ్ ఉంది విత్ టన్ ఆఫ్ ఫీచర్స్. మనం ఎవ్రీ ఇంచ్ వీ కెన్ కన్ఫిగర్ టు అవర్ లైకింగ్. ఇది ఈ వెహికల్ యొక్క కెమెరా సిస్టమ్. ఇది ఇందాక చెప్పినట్టు 360 డిగ్రీ పార్కింగ్ కెమెరాతో వస్తుంది విత్ వేరియస్ వ్యూస్, అండ్ అడాప్టివ్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి దీంట్లోని. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏసీ వెంట్స్ కూడా కొంచెం ప్రీమియంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కింద కూడా వేరియస్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు, లైక్ ఏసీ కంట్రోల్స్. అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇవన్నీ టచ్ సెన్సిటివ్ బటన్స్. ఇది ఎకో డ్రైవ్ మోడ్, ఫాగ్ లైట్, హిల్ హోల్డ్ అసిస్ట్, హజార్డ్ లైట్, బూట్ ఓపెనింగ్ ఫంక్షన్, అండ్ డోర్ అన్లాక్ అండ్ లాక్, అండ్ పార్కింగ్ కెమెరాస్. మనకు ఫ్యాన్ అండ్ టెంపరేచర్ అయితే ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కిందన మనకి ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్ అండ్ దాని తాలూకా మోడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి USB 12V ఛార్జింగ్ సాకెట్, USB-A అండ్ USB-C ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. గేర్ లివర్ ఫీల్స్ నైస్ టు హోల్డ్. ఇందులోని మనకి పార్క్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ అయితే ఉంది. ఇది వెహికల్ యొక్క ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అండ్ ఇది ఆటో హోల్డ్ ఫంక్షన్. ఇది డ్రైవ్ మోడ్ సెలెక్టర్. ఇట్ హ్యాస్ 3 డ్రైవ్ మోడ్స్, సిటీ, ఎకో అండ్ స్పోర్ట్. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ కూడా ఆటో డిమింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ ఇచ్చారు. లెఫ్ట్లో మనకి మిర్రర్ అయితే ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనకి ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ టర్న్ ఆఫ్ అండ్ ఆన్ చేసుకునే ఫంక్షన్. అండ్ దిస్ ఈస్ ద సన్ రూఫ్ ఆఫ్ ద వెహికల్. ఇట్స్ అ మ్యాసివ్ పానరామిక్ రూఫ్ విచ్ ఈస్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్. సన్ బ్లైండ్ కూడా మనకి ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబులే. అండ్ చాలా వైడ్ అయితే ఓపెన్ అవుతుంది. దట్స్ ఇట్. మనం రెండోసారి ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్ళడం అలాంటిది ఏం లేదు, ఒకసారి ఓపెన్ అవుతుంది. సో లెట్స్ క్లోజ్ దిస్. నెక్స్ట్ రైట్ సైడ్ అయితే మనకి మిర్రర్ అనేం ఆఫర్ చేయలేదు. కార్డ్స్ పెట్టుకోవడానికి స్లాట్స్ ఆఫర్ చేశారు. ఎయిర్ బ్యాగ్స్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఉంది. ఇది వెహికల్ యొక్క సెంటర్ ఆర్మ్రెస్ట్. ఇది స్లైడబుల్ కాదు బట్ ఓపెన్ అవుతుంది. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వెహికల్ యొక్క గ్లవ్ బాక్స్. ఇట్స్ బిగ్ ఇన్ సైజ్. అండ్ లోపల మనకి ఏవో పేపర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఈ curve.ev యొక్క మాన్యువల్ అనమాట. అండ్ ఈ పైన కూడా చిన్న స్టోరేజ్ స్పేస్లో ఉంది. గ్లవ్ బాక్స్ డజంట్ గెట్ కూలింగ్ ఫంక్షన్. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు ఇది వెహికల్ యొక్క ఛార్జింగ్ సాకెట్. దీన్ని మనం పుల్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద టాటా కార్. సో థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.